నమస్తే వెల్కమ్ టు ఎంహెచ్ న్యూస్. కాకినాడలో జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ వ్యవసాయ శాఖలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు. గతంలో వరల్డ్ బ్యాంక్ 220 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అప్పటి ప్రభుత్వం వినియోగించుకోకుండా వదిలేసిందని ఆరోపించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని 3 జిల్లాలు కలెక్టర్లు జడ్పీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఏదైతే గౌరవ సభ్యులు నెహ్రూ గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి ప్రస్తావించారో, అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి చాగల్నాడు, వెంకటనగరం 2 లిఫ్ట్ ఇరిగేషన్, మాకు 3 మండలాలు డెల్టా ప్రాంతాలు అయితే ఒకటి అప్లాండ్. అది పూర్తిగా చాగల్నాడు పైన, వెంకటనగరం పైన ఆధారపడి ఉంది. మరి 96-2004 మధ్యలో గౌరవ సభ్యులు నెహ్రూ గారి చొరవతో ఆ రోజు చాగల్నాడు ఏర్పాటు కావడం, 2004 నుంచి 2014 వరకు అది డిఫంక్ట్ అయిపోవడం, మళ్ళీ 2014లో దానికి దాదాపుగా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో 5.5 కోట్లు మంజూరు చేసి దాన్ని మరలా రిస్టోర్ చేస్తే మరలా గత 5 సంవత్సరాలు మరలా అది డిఫంక్షన్ అయిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం అంతా అనేక కష్టాలతో దాన్ని ఎంతో కొంత వాటర్ తీసుకొని పండించడం జరిగింది. కొద్దిగా రేంజ్ కూడా కంఫర్టబుల్గా ఉండడం వల్ల రైతాంగానికి పెద్దగా ఇబ్బంది కలిగిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది, మనం 2 స్కీమ్స్ రన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. లాంగ్ టర్మ్ కోసం దాన్ని రెన్యూ చేయడం కోసం చాగల్నాడుకు 9 కోట్లతో, వెంకటనగరానికి 5 కోట్లతో ఎస్టిమేట్లు పంపించారు గవర్నమెంట్కి. ఇవన్నీ శాంక్షన్ చేయడం, రిపేర్ చేయడం, ఈలోపు సీజన్ పోయే పరిస్థితి. ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఏం చేయాలి, ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ ఫండ్స్ ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, ఇమ్మీడియట్గా అట్లీస్ట్ 2 పంపులైనా రన్ చేసి ఎంతో కొంత వాటర్ ఇవ్వగలిగే పరిస్థితి ఉందా లేదా, దానిపైన మీ ప్రతిపాదన ఏంటి అనేది ఒకటి ఇమ్మీడియట్గా ఇక్కడ కలెక్టర్ గారు కూడా ఉన్నారు. అది కాడా నుంచి మొబిలైజ్ చేయడమా లేదా డిస్ట్రిక్ట్ ఫండ్స్ నుంచి మొబిలైజ్ చేయడమా, ఏదో ఒక విధంగా మొబిలైజ్ చేసి ఇమ్మీడియట్గా రైతాంగానికి రిలీఫ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానిపైన మీ యాక్షన్ ప్లాన్ ఒకటి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు సూర్యనారాయణరావు గారు ఈ కెనాల్స్లో పొల్యూషన్ గురించి వారు ప్రస్తావించారు. అది వారు చెప్పింది అక్షరాల వాస్తవంగానే అది ఒక ప్రభుత్వం లేదా వేరే వేరే ఏజెన్సీల ద్వారానో కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాని విషయం. కాకినాడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఒక మానవ తప్పిదం. ఒక్క ఇరిగేషన్ కెనాల్సే కాదు, డ్రైన్సే కాదు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే కాన్సెప్టే ఇవాళ కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ గౌరవ రాజ్యసభ సభ్యులు చెప్పారు, ఇది అందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మన ప్రాంతం ఒక సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు కలిసి ఈ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇవాళ మానవ తప్పిదాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవాళ మనం చూసాం మాన్సూన్, జూన్ నెలలో ఎర్లీ మాన్సూన్ అన్నారు, ఆ టైంకి సైక్లోన్ వచ్చింది, మాన్సూన్ సైకిల్ డిస్టర్బ్ అయింది. ఈ 1.5 మంత్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మాన్సూన్ రెయిన్ అనేది లేదు. సైక్లోన్ వస్తే రెయిన్ వస్తుంది, లేకపోతే రెయిన్ లేదు. ఇటీవల కాలంలో నేను ఏదైతే ఉపాధి హామీ పథకం కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మా అనపర్తి నియోజకవర్గంలో కెనాల్స్ని తూడు తీయాలని ప్రయత్నం చేశాం. గత 5 సంవత్సరాలుగా తూడు కూడా తీయలేని పరిస్థితిని మనం చూసాం. కనీసం డీసీటింగ్ వదిలిపెట్టి తూడు కూడా తీయలేని పరిస్థితి చూసాం. అది తీస్తూ ఉంటే పరుగులు కూడా వచ్చినాయి దాంట్లో నుంచి బయటికి, కెనాల్స్ నుంచి. దానికి బాధ్యులు ఎవరు అంటే అందరం బాధ్యులమే. ఒక అధికార యంత్రాంగం మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడం కాదు, ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రతినిధులందరం కలిసి అధికార యంత్రాంగం కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. గోదావరి స్టాండ్ బెడ్లో వాళ్ళు ఎఫ్లైట్ రిలీజ్ చేస్తున్నారు. దానిపైన చైర్మన్ గారు ఏపీపీసీబీ చైర్మన్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ 100 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలంటాం కరెక్ట్ కాదు. దానిపైన సొల్యూషన్ ఇమ్మని వారు ఆదేశించడం, వారి ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ అది స్టడీ చేయడానికి కూడా వారు వచ్చారు. ఇక్కడికి వారు రాజమండ్రిలో ఉన్నారు, ఇప్పుడు బలభద్రపురం వచ్చారు. బలభద్రపురం నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి దానిపైన స్టడీ చేస్తారు. నన్ను కలిసినప్పుడు నేను తులిభాగ విషయం, మిగిలిన మేజర్ డ్రైన్స్లోని గోదావరిలోని ఏ విధంగా ఎఫ్లెంట్ వస్తూ ఉంది, ఇరిగేషన్ కెనాల్స్లో ఏ విధంగా ఎఫ్లెంట్ వస్తూ ఉంది, ఇరిగేషన్ కెనాల్స్ ఏ విధంగా పొల్యూట్ అవుతున్నాయి అనేది వారితో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉందనేది కూడా గౌరవ సభ్యుడికి ప్యాటర్న్ మ్యారేజ్ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 146 కోట్లు ప్యాటర్న్ మ్యారేజ్ ప్రొటెక్ట్ చేయడానికి ఫండ్స్ శాంక్షన్ చేసింది. ఇదే పరిస్థితి వరల్డ్ బ్యాంక్ లాస్ట్ గవర్నమెంట్ లో వస్తే వరల్డ్ బ్యాంక్ 220 కోట్లు ఇస్తానని ముందుకు వస్తే వదిలిపెట్టేశారు. ఇవాళ 146 కోట్లు గవర్నమెంట్ ఇవ్వడం కోసం రెడీ చేసి ప్రొటెక్ట్ చేయడానికి చేస్తా ఉంది. వ్యత్యాసం చెప్పకపోతే ఎట్లాగో వ్యత్యాసం తప్పనిసరిగా చెప్పాలి. పోయిన గవర్నమెంట్ లో జరిగిన తప్పిదాన్ని సరి చేయడానికి ఇవాళ మాకు సరిపోతా ఉంది.